సార్ మూమెంట్ డిసార్డర్ అంటే ఏంటి? మూమెంట్ డిజార్డర్స్ అంటే లైక్ మన బ్రెయిన్‌లో మూవ్‌మెంట్స్ అనేవి ఎట్లా జరుగుతాయంటే, మన బాడీలో మూవ్‌మెంట్స్ ఎట్లా జరుగుతాయంటే, హ్మ్. యూజువల్‌గా మనం ఏదైనా చెయ్యి కదిలించాలన్నా, ఆర్ కాలు కదిలించినా, ఆర్ బాడీ మొత్తం కదిలించాలన్నా కూడా మన బ్రెయిన్‌లో కార్టెక్స్ అనే ఏరియా ఉంటుందన్నట్టు. అక్కడ నుంచి సిగ్నల్ స్టార్ట్ అయ్యి బేసల్ గాంగ్లియా అని చిన్న మెదడులో ఒక పార్ట్ ఉంటుంది. దాని నుంచి త్రూ స్పైనల్ కార్డ్ మన బాడీ కానీ అంటే హ్యాండ్ కానీ మూవ్‌మెంట్స్ కానీ రావాలంటే అక్కడి నుంచి మనకి స్టార్ట్ అవ్వాలి. సో ఈ మూవ్‌మెంట్ ప్రోగ్రామ్‌లో ఎక్కడ తేడా ఉన్నా కూడా మన కదలికల్లో తేడా ఉండొచ్చు. ఓకే. సో వీటిని మూవ్‌మెంట్ డిజార్డర్స్ అంటారు. బేసికలీ ఇవి కదలికల్లో ఉండే తేడాల వల్ల వచ్చే వ్యాధి అనుకోండి. సో దీంట్లో ఒక 2 రకాలు ఉంటాయి. అంటే హ్మ్. మూవ్‌మెంట్స్ కెన్ బి ఎక్సెసివ్, అంటే ఎక్కువ మూవ్‌మెంట్స్ ఉంటే ఒక రకమైన వ్యాధి ఉంటుంది. హ్మ్. తక్కువ మూవ్‌మెంట్స్ ఉంటే ఇంకో రకమైన వ్యాధి ఉంటుంది. ఓకే. అంటే ఈ మూమెంట్స్‌కి రిలేటెడ్‌గా ఎలాంటి వ్యాధులు రావచ్చు? ఎక్కువ మూవ్‌మెంట్స్ ఉంటే లైక్ మనం చాలామంది చూస్తుంటాం, వణుకుడు వ్యాధి ఉంటుంది, ట్రెమర్స్ అంటారు. హ్మ్. సో అదేంటి, నార్మల్గా కావాల్సిన దానికంటే ఎక్కువ సిగ్నల్స్ రావడం వల్ల ఈ వణకడం అనేది ఉంటుంది. ఆర్ అట్లానే కొంతమందికి టిక్స్ అని ఫేస్ పైన కొన్ని కంటిన్యూస్గా బ్లింకింగ్ లాగా కనపడుతూ ఉంటుంది, కళ్ళు కంటిన్యూస్గా. కళ్ళిలా అంటూ ఉంటారు. అది ఓకే. టిక్స్. అది కాకుండా కొంతమందికి మైక్లోనస్ అని సడన్గా జర్క్స్ లాగా మూమెంట్స్, ఆ! అది ఒక కైండ్ ఆఫ్ అంటే ఏంటి? సడెన్‌గా ఒక పర్సన్ నడుస్తూ ఉన్నప్పుడు కళ్ళు తిరుగుతున్నట్టు ఉండటం. ఇది ఇలాంటివా? అది గిడ్డినెస్. సడన్గా గిడ్డినెస్. అది గిడ్డినెస్. ఓకే. కళ్ళు తిరగడం అంటే గిడ్డినెస్. సో మూమెంట్ డిజార్డర్స్లో ఏంటి అంటే నార్మల్ కంటే ఎక్కువ మూమెంట్స్ రావడము, ఆర్ నార్మల్ కంటే తక్కువ మూమెంట్స్ రావడం. హ్మ్. సపోజ్ ఇప్పుడు ఒక పేషెంట్, మనం ఎవరైనా పార్కిన్సన్ వ్యాధి తీసుకున్నాం అనుకోండి, హ్మ్. వాళ్ళకేంటి అవ్వాల్సిన మూమెంట్స్ కంటే తక్కువ మూమెంట్స్ ఉంటాయి. అంటే వాళ్ళు నడుస్తున్నా కూడా చేతులు సరిగ్గా కదలకపోవడము, హ్మ్. కాళ్ళు స్పీడ్గా పడకపోవడము, ఇట్లాంటివి తక్కువ మూమెంట్స్ ఉండేవి. సో బేసికలీ హైపోకైనెటిక్ అంటారు, హైపోకైనెటిక్ అంటే తక్కువ ఉండాల్సిన దానికంటే తక్కువ సిగ్నల్ వల్ల, హైపర్ కైనెటిక్ అంటే ఎక్కువ సిగ్నల్స్ వల్ల. ఇవి 2 టైప్స్ ఆఫ్ మూవ్‌మెంట్ డిజార్డర్స్.